దగ్గరగా రోడ్డు ప్రమాదం జరిగింది. వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓవర్టేక్ చేసే క్రమంలో వెనుక నుంచి ఢీకొట్టింది. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి వడ్ల బస్తాలు. ఆర్టీసీ డ్రైవర్ ఓవర్ స్పీడ్ కారణంగానే యాక్సిడెంట్ జరిగిందని చెబుతున్నారు ప్రయాణికులు. ముగ్గురు పాపాలు ముగ్గురు అకేలాను దూరం ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, రేణిగుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలేంటి? జ్యోతి, కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంటే కరీంనగర్ వైపు వస్తున్నటువంటి, హైదరాబాద్ నుంచి కరీంనగర్ వస్తున్నటువంటి మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఉదయం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో దాదాపుగా బస్సులో ఉన్నటువంటి 16 మందికి తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ట్రాక్టర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడికి చేరుకున్నటువంటి ఎల్ఎండి తిమ్మాపూర్ చెందినటువంటి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తన సొంత వాహనంలో కొంతమందిని, తర్వాత 108లో అక్కడ క్షతగాత్రులందరినీ కూడా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ బస్సుకు సంబంధించినటువంటి వేగంగా నడపడం, తర్వాత నిద్రమత్తులో డ్రైవర్ ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రయాణికులు చెప్తా ఉన్నారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మాత్రం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. 2-3 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ నిన్న రవాణా శాఖ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. వరుస రోడ్డు ప్రమాదాలపై రివ్యూ కూడా జరిగిన 24 గంటలు కూడా గడవక ముందే మరొక రోడ్డు ప్రమాదం కరీంనగర్ జిల్లాలో జరగడం ఘోరంగా చెప్పొచ్చు. అయితే వరుస ప్రమాదాలకు కారణమైనటువంటి అతివేగం కావచ్చు, వాహనాల ఫిట్నెస్ కావచ్చు, ఇట్లాంటి అన్నింటిపైన దృష్టి సారించాలని అధికారులకు చెప్తా ఉన్నారు. అటు ప్రయాణికులు కూడా బస్సుల్లో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో 3 ప్రమాదాలు జరిగాయి. దాదాపుగా 10ల సంఖ్యలో కుటుంబాల సభ్యులను కోల్పోయినటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో కొంత ఈ వరుస ప్రమాదాలకు సంబంధించి డ్రైవర్లు కావచ్చు, వారి శిక్షణ కావచ్చు, అదేవిధంగా బస్సులకు సంబంధించి ఇతరత్ర ప్రైవేటు వాహనాల ఫిట్నెస్ పైన దృష్టి సారించాలనేటువంటిది కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా ఘోర రోడ్డు ప్రమాదం, 15 మంది తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ కూడా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై ప్రయాణికులు ఏమంటున్నారు? అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఉదయం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. కొంత వేగంగా రావడం, అతివేగమే దీనికి కారణం అనేటువంటిది ప్రయాణికులు చెప్తున్నారు. చాలా మంది నిద్రలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడం వల్ల ప్రమాదం జరిగింది అనేటువంటిది మరికొంతమంది చెప్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం వల్ల ఈ ఘటన జరిగిందని కొంతమంది చెప్తున్నారు. అందులో ఉన్నటువంటి ప్రయాణికుల్లో ప్రధానంగా అంటే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు, ఆర్టీసీ బస్సు సంబంధించిన డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు అని చెప్తున్నాడు. మొత్తంగా కూడా అధికారులు కావచ్చు, ఇక్కడ ఏసీపీ విజయ్ కుమార్, అదేవిధంగా సిఐ సదన్ కుమార్ ఇక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే కేసు దర్యాప్తు నేపథ్యంలో ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. మొత్తంగా అతివేగము లేదా డ్రైవర్లు ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం ద్వారా అతివేగంగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ను ఢీకొట్టినట్టుగా మనకు తెలుస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రిషికేష్.
ఏం కాదు భయపడదు. చూడకు అని చూడకు. ముగ్గురు పాపం ముగ్గురు అకేలాళ్ళు